సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చాక మిశ్రమ స్పందనలు కనిపిస్తుంది. అయితే చాలా మంది సినీ విశ్లేషకులు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. సినిమా మొత్తం సమంత భుజాలపై మాత్రమే నడవలేదు. కుటుంబ నేపథ్యం, హాస్య సన్నివేశాలు, మహిళా పాత్రల మధ్య ఉన్న అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా మొదటి భాగంలో గ్రామీణ వాతావరణం, కుటుంబ సభ్యులతో హీరోయిన్ కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలు, సరదా సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కామెడీ, కుటుంబ భావోద్వేగాలు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. ఇక సమంత నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండో భాగంలో కథ కొంత ఊహించదగ్గ విధంగా మారిందని, విలన్ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే మరోవైపు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కుటుంబం, మహిళా సాధికారత, యాక్షన్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. సమంత సినిమాను మోసింది అనే కోణం కంటే సమంతతో పాటు కుటుంబ కథనం, హాస్యం, మహిళా పాత్రల సమిష్టి ప్రదర్శనే సినిమాను నిలబెట్టింది అనే కోణం ప్రేక్షకుల స్పందనలో ఎక్కువగా కనిపిస్తోంది.